ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి యేసుక్రీస్తు ప్రభులు వారి పేరట ఈ ప్రత్యేకమైన ప్రాతకాల సమయంలో మీ అందరికీ మరి ఈ యొక్క ఆదివార దినపు పునరుద్ధాన దినపు ప్రత్యేకమైన శుభావం తెలియజేస్తున్నాం. మనమందరం ప్రార్థన చేసుకొని దేవుని సందులో ప్రార్థనాపూర్వకముగా ఈ దినన మనకు అనుగ్రహించబడినటువంటి వాక్య భాగం నుంచి ఆయన వాక్కులు వినుటకు సంసిద్ధులమవుదాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభులు వారి వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానాధిపతి, కృపగల రాజా, దయగల దేవా, అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలతో మా జీవితాల్ని నడిపిస్తున్న నాథ, ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాతకాల సమయంలో మమ్మలందరినీ ఈ తెల్లవారు జామునే బ్రతికించి మా కొరకు అనుగ్రహించినటువంటి మరొక దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినం వరకు మేము ఏదై ఉన్నామో అది కేవలము మీ కృపను బట్టి మాత్రమే ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ప్రాతకాల సమయంలో నాయనా మీరు మమ్మలను నాయనా మీ సన్నిధిలోనికి తోలుకొని తీసుకొచ్చుంటుండగా ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాతో మాట్లాడబోయేటువంటి మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. మీ మాటలు నాయన ప్రభా ఈ ప్రపంచంలో సమస్తమును, భూమిలో ఉన్న సమస్తమును నాయన కలగజేసి ఉంటుండగా ఈ ప్రాతకాల సమయంలో మా జీవితంలో ఏది కొదువుగా ఉందో అది యేసు నామములో మీ మాటల ద్వారా కలగజేయబడుదును గాక. అడ్డులు, అవరోధములు, ఆటంకములు తొలగించి అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలతో నింపి నడిపించుమని తోడేండమని యేసుక్రీస్తు పుణ్యధని నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి దుబాయ్లో ఉన్నటువంటి, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మా సంఘం అందరి నుంచి మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో మరి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క సువార్త, సువిశేషము వేగిరముగా జరుగుతూ ఉంది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినన మనకు సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి థీమ్, వాక్య భాగము టేకింగ్ రిస్క్ ఫర్ ద రెయిన్ ఆఫ్ గాడ్. సాహసముతో స్వీకరించు దేవుని కార్యము. ఆమేన్. మిడిల్ ఈస్ట్లో మరి పరిచర్యలో ముఖ్యంగా మేము చూసినటువంటిది ఏంటంటే, కొన్ని సంవత్సరముల క్రితము మరి జరుగుతున్నటువంటి దాడులు, మరి అనేకమైనటువంటి హింసాకాండలు, యేసు ప్రభు నమ్మిన వారిని ఓచకోత కోయడము, వారిని హింసించడము, ద్వేషించడం చూసి మరి కొన్ని దేశాల్లో చదివినటువంటి మా కాపురులందరి చేరి ఒక నిర్ణయం తీసుకుందాము అని చెప్పి మరి సమావేశాన్ని పెట్టాం. ఏంటంటే ఉండడమా వెళ్ళిపోవడమా. ఎందుకంటే మా యొక్క సంఘములను బాంబులు పెట్టి పేల్చడము, మా యొక్క సహవాసంలో ఉన్న వారిని అందరినీ కూడాను ఓచకోత కోయడము, హింసించడం జరుగుతూ మరి ఇక్కడ ఎంత రిస్క్ ఉంటే అనేక మందిని సంఘానికి పిలుస్తూ ఉంటే సంఘముకు వచ్చే దారిలో కూడా మరి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. మరి సంఘములను, సహవాసములను మూసేద్దామా, లేదంటే గనక అలాగనే కొనసాగిద్దాం అనుకున్నప్పుడు ప్రభువు మాతో ప్రత్యక్షంగా మాట్లాడి మరి నిశ్చయంగా ఈ వాక్కుల ద్వారా మాత్రమే మమ్మల్ని స్థిరపరిచాడు. ఆమేన్. ఆ వాక్కులు ఏంటంటే, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. కాబట్టి నిశ్చయంగా మనము దైనందిక జీవితంలో అనేక సార్లు మనం యేసు క్రీస్తు ప్రభుల వారిని తలంచుకుంటూ ఆయన మన కొరకు పొందుపరిచినటువంటి మార్గముల వైపు వెళ్తున్నప్పుడు మనలను మనము తగ్గించుకొని క్రీస్తు మన కొరకు పొందించినటువంటి ప్రతి బాటలో ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు మన జీవితములకు ఎంత రిస్క్ ఉన్నా కూడాను, ఎంత భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడాను ప్రభువు కొరకు ఎప్పుడైతే సాహసించడానికి సిద్ధపడతామో శోర కార్యాలను మనం చేస్తాం. ఆమేన్. మనకి ఈ దేశంలో కహావత్ ఉంది, డర్ గయాతో మర్ గయా అంటారు కదండి. భయపట్టే తనము అపవాదికి ఉంది. భయం అనేది ఎప్పుడు కూడాను సాతాను దగ్గర నుంచే వస్తుంది. ధైర్యం అనేది ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచే వస్తుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్తలోని మరి 10వ అధ్యాయాలు 37 నుంచి 42 వచనాల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు అదే మాటను సెలవిస్తున్నారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు.
తన ప్రాణమును దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఆమేన్. కాబట్టి ఈ దినాన మనం ప్రభు కొరకు ఏదైనా చేసేయడానికి సంసిద్ధులమైపోదుముగాక. ఆమేన్. ఈ ప్రాతకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మీరు మామూలు వారు కాదు. ఎందుకంటే తెల్లవారే శ్రేష్టమైనటువంటి సమయం ఇవ్వడము అంత ఆషామాషి విషయం కాదు. మాకు దుబాయ్లో మా తొలి ఆరాధన 5 గంటలకు ఆరంభమవుతుంది. 15 సంవత్సరాల క్రితము ఆరాధన ప్రారంభించినప్పుడు అందరూ అన్నారు కదా, తెల్లవారే తెలుగోళ్ళు రాలేరండి, వారికి తెగులెక్కువండి, ఎవ్వరు రారు అని చెప్పి అన్నారు. కానీ మరి 60-70 మందితో ప్రారంభించినటువంటి ఆ యొక్క ఆరాధన ఈ దినం 100 మంది దేవుని సందులో మరి దేవుని నా మహిమాత్మ అభిషేకంతో నింపబడి దేవుని స్తుతించుటకు ప్రాతకాల సమయంలోనే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలిమేరల దేశ ప్రాంతాల నుంచి కూడా తరలు రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారుజామునే ఆ ప్రార్థనకు రావడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఆమేన్. ఎప్పుడు దేవునికి మనము ఇచ్చేటప్పుడు కూడాను మనకి కొంచెం నొప్పి కలిగించే విధంగా ఉండాలి. అంటే మన జీవితంలో ఎప్పుడు చేసే విధంగా చేస్తే ఎప్పుడు జరిగించే విధంగా జరుగుతుందేమో, ఎప్పుడు చేయని విధంగా దేవునికి చేస్తే గనక ఎప్పుడు జరగని విధంగా దేవుని జీవితంలో మన జీవితంలో కార్యములు దేవుడు చేస్తాడు. నమ్మినవారు ఆమేన్ చెప్దాం. When you move out of comfortable zone, all progress takes place. కాబట్టి మన ఆహ్లాదకరమైనటువంటి అనుభూతి నుంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే అన్ని అభివృద్ధులు సాధ్యపడతాయి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కడుపులో చల్ల కదలకుండా మనము దేవునికి ఏదో మనకి పనికిరాని టైం ఎప్పుడో లేచిన తర్వాత ఎప్పుడో చూద్దాం అనుకునే సమయం కాదు. శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇస్తే గనక దేవుడు శ్రేయస్కరమైనటువంటి కార్యాలను మన జీవితంలో చేస్తాడు. అంతేకాదు, దేవుని సన్నిధికి రావడం అంటే అది ఆత్మ కార్యము. నమ్మినవారు ఆమేన్ చెప్దాం. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా ఆపేక్షిస్తుంది గనక ఆత్మ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉందాము, దేవుని సన్నిధికి వెళ్దామనంటే శరీరం కొంచెం ఆగు, మరేం పర్లేదులే, పాటలు అయిపోని, ప్రసంగం అయిపోని, లాస్ట్లో ఆశీర్వాదంకి వెళ్దాం అని చెప్పి ఎలాగోలాగా మిమ్మల్ని ఆపడానికి అదుపు చేయడానికి ప్రయత్నము చేస్తున్నటువంటి శరీరము గనక మీ శరీర ఆధీనములు కాదు, మన ఆత్మ ఆధీనములకు మనం వచ్చేస్తే గనక ప్రభువు మన కొరకు ప్రస్తావించినటువంటి వాక్కులు ప్రవచనాత్మకంగా మన జీవితంలో నెరవేరుతాయి. ఆమేన్. మనము ప్రాథమికముగా మనము ఆత్మే ఉన్నాం. వీఆర్ స్పిరిట్, వీఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్ కాల్డ్ బాడీ అండ్ వీ హ్యావ్ ఎ సోల్ విత్ ఇన్ ఇట్. కాబట్టి మనము ఆత్మ ఉంటుండగా మనం ఒక అద్దింట్లో ఉంటున్నాము. ఆ అద్దింటి పేరు శరీరము, దాంట్లో ప్రాణం ఉంది. నమ్మినవారు ఆమేన్ చెప్దాం. కాబట్టి మనము ఆత్మ అనుకున్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే నేను మనిషినేనండి అని చెప్పి అనేక సార్లు అనేకమైనటువంటి సంఘటనల్లో మనము మన ఇంట్లో వారితో కానీ బయటతో వారితో కానీ మన గురించినటువంటి విశేషాలు చెప్తా ఉంటాం. మనము మనిషి కాదు, కానీ దేవుడు మనల్ని ఎలాగూ సృష్టించాడంటే ఆయన పోలికలు సృష్టించాడు. ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మనం ఆత్మ గనక మనిషిగా మన జీవితంలో కలిగేటువంటి ప్రతి బాధ, వేదన, ఇరుకు, ఇబ్బంది, సమస్యాత్మకమైనటువంటిది, మరణకరమైనది ఏది కూడా మనము లెక్క చేయకూడదు. నమ్మిన వారు ఆమె చెప్దాం. నేను యేసుక్రీస్తు ప్రభులు వారి సువిశేషాన్ని, సువార్తని 20 సంవత్సరాల క్రితం ఆపేస్తా, బైబిల్ని చించేస్తా, మరి ఒక దినాన మరి అనుకోని రీతిగా ఒక సభను ఆపేద్దామని వెళ్ళినప్పుడు దేవుడు నన్ను అక్కడ తాకి ఆయన ప్రత్యక్షమయ్యి నాకు కనబరుచుకున్న జీవితాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నా ఇంటి నుంచి నేను బహిష్కరించబడ్డాను. మేము ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వస్తున్నప్పుడు మరి మా ఇంట్లో వారు నన్ను బహిష్కరించినప్పుడు 20 సంవత్సరాల తర్వాత మరి వారు నన్ను బహిష్కరించినా మరి నిశ్చయంగా నాతో మాట్లాడకపోయినా 20 సంవత్సరాల వరకు కూడాను 20 సంవత్సరాల తర్వాత వారు ఫోన్ చేసి అన్నారు కదా, మేము రక్షణ పొందేశాము, మాకు బాప్తిజం పొందడానికి ఒక పాస్టర్ గారిని పంపించమన్నారు. దేనికి స్తోత్రం. దీనివల్ల మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారి కొరకు స్వంత కుటుంబీకులు మిమ్మల్ని తృణీకరించినా, బాధించినా, వేధించినా వారి కొరకు మరి నిశ్చయం ప్రభు కొరకు మనం వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించి వహించి భరిస్తే గనక దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా బతికే ఉన్నాడు గనక ఆయన ఉన్నవాడు అనువాడు దేవుడే అని గనక వారి జీవితాన్ని తప్పకుండా మార్చువాడే ఉన్నాడు. నమ్మిన వారు ఆమె చెప్దాం. ఇప్పుడు ఎంతమంది మీ బిడ్డల కొరకు, మీ కుటుంబీకుల కొరకు ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో అట్టి మార్పులు కలిగిపోవును గాక.
అంతేకాదు మరి ప్రభు యొక్క మరి పరిచర్య కొరకు మరి ఏ ఏ దేశాల్లో సువార్త సభలు ఆపానో ఆయా దేశాల్లో సువార్త సభలు పెట్టుటకు ఎన్ని వందల బైబిల్ చీల్చానో అన్ని వేల బైబిల్ ఇప్పుడు దాకా పంచిపెట్టకు దేవుడు కృపణిస్తున్నాడు. ముఖ్యంగా మా యొక్క అరబీ దేశాల్లో సువార్త అందని దేశాల్లో ఎక్కువగా నేను బైబిల్ తీసుకెళ్తున్నప్పుడు ఒక దినాన నేను తీసుకెళ్తున్నటువంటి బైబిళ్ళు నా యొక్క బ్యాగ్స్ని తనిఖీ చేశారు. ఒక గుంపు వారు వెళ్తున్నటువంటి కారులో తనిఖీ చేసి ఆపుతూ వెనక గన్ను పెట్టి అన్ని బ్యాగులు ఓపెన్ చేయమంటే అన్ని బ్యాగుల్లో బైబిల్ ఉన్నాయి. ఇదేంటి అని చెప్పి తీసుకొచ్చి అడిగితే ఇది బైబిల్ అనగానే వెనక పెట్టిన గన్ను తీసుకొచ్చి గుండె మీద పెట్టి అన్నారు కదా, నువ్వు క్రైస్తవుడువా అని చెప్పి అన్నాడు. అన్న వెంటనే మరి ఎంత పెద్ద క్రైస్తవుడికైనా గుండె మీద గన్ను గొంతు మీద కత్తుండేసరికి అసలు విశ్వాసం పైకి వచ్చేస్తుంది కదండి. కాబట్టి మరి నిశ్చయంగా ఆ దినాన ప్రభు ఈ మాట నాకు నిశ్చయం కూడాను మరి జ్ఞప్తికి తీసుకుని వచ్చాడు. ఆ మాట ఏంటంటే, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. ఆమేన్. అన్న వెంటనే నేను క్రైస్తవుణ్ణే పాస్టర్ని కాబట్టి ఇన్ని బైబిల్ తీసుకెళ్తున్నాను కానీ వాళ్ళు పేల్చడం మొదలు పెట్టారు కానీ అందులో నుంచి ఒక్క బుల్లెట్ కూడా రావట్లేదు. వాళ్ళు ఏమైనా నన్ను దమ్కి ఇవ్వడం కోసము నాటకాలు ఆడడం కోసము అలాగ అంటున్నారేమో అని చెప్పి నేను అనుకుంటే మరొక గన్ను తీసుకొచ్చి పేల్చడానికి మొదలు పెట్టారు కానీ అందులో నుంచి కూడా ఒక్క బుల్లెట్ కూడా రావట్లేదు. రాకపోయేసరికి వాళ్ళలో వాళ్ళు వాగ్వివాదం పెట్టుకొని ఎందుకు మా గన్లు ఈ దినాన పేలట్లేదని చెప్పి వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు అనరాని మాటలు అనుకోవడం మొదలుపెట్టిన వెంటనే మా డ్రైవర్ గారు అన్నారు, మాకు టైం అయిపోతుంది అంటే వారు వెళ్ళవయ్యా అని చెప్పి పంపించేశారు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డారా, మీరు ప్రభు కొరకు ఏ చిన్న రిస్క్ తీసుకున్నా కూడాను దేవుడు తప్పకుండా రివార్డ్ ఇస్తాడు. రిస్క్ అండ్ రివార్డ్ ట్రావెల్స్ టుగెదర్. ఆమేన్. అంతేకాదు మన జీవితంలో దేవుని కొరకు ఏది విత్తినా అది ఎన్నడూ తరిగిపోదు. మీ జీవితాన్ని విత్తండి, మీ జీవితం తరిగిపోదు. మీ కొరకు దేవుడు ఇచ్చినట్టు తలాంతును విత్తండి, తలాంతు తరిగిపోదు. దేవుడు ఏది విత్తినా దేవుని కొరకు మనం ఏది విత్తినా కూడాను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు తరగనివ్వడు. కాబట్టి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ముఖ్యంగా సెలవిచ్చేది అంటే రిస్క్ తప్పకుండా తీసుకోవాలి. యాజ్ హీ ఈజ్ సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారికే రిస్క్ తప్పలేదు. ఆయన పుట్టినప్పటి నుంచి సాతాను ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని వేసేద్దామని చెప్పి చూస్తూ ఉంది. పుట్టిన వెంటనే ఆయనకు ఆశ్రయం లేదు. పుట్టిన 2వ సంవత్సరంలోనే 2 సంవత్సరం తక్కువ శిశువుల్ని మనం వధించడం జరిగింది. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలాగైనా కూడాను మరి ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద ఉండకూడదని చెప్పి ఎంతో చిత్రవద చేసి ఆఖరికి మరి ఆ సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మరి ఆ అపవాది అయినటువంటి సాతాను వచ్చి శోధించుటకు ప్రయత్నం చేసి అతని యొక్క పరిచయను ఆపు చేయడానికి అదుపు చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు తీసుకున్నటువంటి రిస్క్ను బట్టి ఆయన సిలువ వరకు ఓపికతో సహనంతో మన అందరి కొరకు రక్తమును కార్చడం బట్టి మన జీవితాలను దేవుడు రక్షించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక విషయం మాత్రం మీరు తెలుసుకోండి, మన జీవితంలో ఎప్పుడైనా కూడా గొప్ప ఆశీర్వాదము మన ముందుంటే కనుక గొప్ప సవాలు, గొప్ప సమస్య మన ఎదురుగుంటుంది. చూడండి, మనకి సంఘమును మీరు కడుతున్నారు 12 కోట్లతో, మరి అపురూపమైనటువంటి సంఘము. అది సవాలే, ఇది ఆషామాషి విషయము కాదు. అందరి ప్రార్థన తప్పకుండా కావలసిందే. ఈ సంఘమును దేవుడు అనేకమైన సంవత్సరములుగా కాచి కాపాడుతూ ఈ ప్రాంగణములు అనేకమైనటువంటి బోధల ద్వారా, జీవితముల ద్వారా మరి నిశ్చయం కూడాను అనేకమైన బ్రతుకులను దేవుడు బాగు చేస్తున్నారు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. నిశ్చయంగా సంఘములో ఇది ఆత్మీయ పోషణాలయం గనక మనం భౌతిక పోషణాలయం కొరకు మనం ఎంతగానో మనం ఇంటి కోసం మనం శోభనీయమాయంగా అలంకరించుకుంటాం దేవుని బిడ్డలారా. కానీ దేవుని పనిలో మనం ఉంటే దేవుడు మన పనిలో ఉంటాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. సంఘము కొరకు నిశ్చయముగా కూడా మనము ప్రార్థించినప్పుడు, ప్రార్థించిన వెంటనే దాని కొరకు ప్రయాసపడినప్పుడు, దాని కొరకు విత్తినప్పుడు నిశ్చయంగా ఆ విత్తనము మీరు దేవుని కొరకు ఏది విత్తుతారో అది తరిగిపోదు గనక మీ విత్తనమును 30, 60, 100 దేవుడు ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాన్ని విత్తకుండా దేవుని సందులో ఏది విత్తలేము గనక మన జీవితాన్ని దేవునికి ఇచ్చేద్దాము. దేవుని నామ మహిమార్థం. ఆయన అంటాడు కదా, తండ్రి నేనను తల్లి నేనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర తప్ప వేరెవ్వరి దగ్గర నుంచి వచ్చినా కూడా అది ప్రేమ కానే కాదు.
Love belongs to God because his name is God is love. ఆయన ప్రేమాస్వరూపి అన్నాడు. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి లవ్ కాకుండా మిగతా ఏ లవ్ అయినా కొవ్వే. ఎందుకంటే వాళ్ళు కొవ్వెక్కువైపోయి మదమాశ్చర్యాదులతో కానీ కామక్రోధములతో కానీ ప్రేమించే ప్రేమ కానీ, లేదంటే గనక వేరే ఏదో విధంగా ఏదో ఒకటి ఆశించే ప్రేమే కానీ, దేవుని ప్రేమ మాత్రమే అసలు సిసలైనటువంటి ప్రేమ. నమ్మిన రామని చెప్దాం, అవునా కాదండి? ఆయన ప్రేమతో ఎవరిని ప్రేమించినా కూడాను అసలు శిశులుగా ప్రేమించగలం. అందుకోసమే దేవుని కంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే దాని నుంచి దేవుడు దూరం చేసేస్తాడు. నమ్మిన రామని చెప్దాం. చూడండి తమ్ముడు, ఎస్తేరు గ్రంథములో మన ఇండియా దేశం గురించి రచించడం చాలా సంతోషభరితం. నిశ్చయంగా మరి ఆ ఎస్తేరు గ్రంథములో మరి నిశ్చయంగా ఆమెను మరి ఆమె ఆ యొక్క రాజుగారికి భారీగా మరి పరిగణలోకి తీసుకుని పడినా కూడాను తన దేవుణ్ణి మర్చిపోలేదు, తన ఉపవాసం మర్చిపోలేదు, తన జనులను మర్చిపోలేదు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి దేవుడు అనేటువంటి పేరు ఆ యొక్క ఎస్తేరు గ్రంథములో ఎక్కడా కనగపడకపోయినా కూడాను దేవుణ్ణి ప్రార్థించేటువంటి దైవ జనురాలను ఆ గ్రంథములో ఉంచాడు. దేవునికి స్తోత్రం. మీకు ఎస్తేరు గ్రంథంలో ఎక్కడైనా దేవుడు అనే పేరు కనపడుతుందా? ఎక్కడా కనపడదు. మన దేవుడు లేనటువంటి ఈ దేశం కనపడింది కానీ దేవుడు అనే పేరు కనపడకపోయినా దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. అనేక సార్లు దేవుని కార్యములు కనబడకపోయినప్పటికీ, వినబడకపోయినప్పటికీ, మనుష్య హృదయానికి గోచరము కానప్పటికీ ఆయన ఆత్మ ద్వారా వాటన్నిటినీ దేవుడు జరిగించు వాడే ఉన్నాడు. ఆమేన్. చాలా మంది అనుకుంటాము దేవుడు అంటే నాకు కనబడాలి, దేవుడు అంటే నాకు వినబడాలి, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక మరి నిశ్చయం కూడా మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తేనే దేవుడు కాదు, ఏది చేసినా చెయ్యకపోయినా దేవుడు దేవుడే. ఆమేన్. ఆయన మనకి తప్పడు, ఆయన తప్పించుకుంటే మనకి తెప్పలు తప్పవు. కాబట్టి నిశ్చయంగా మర్యాదగా ఆయన్ని లోబడాలని చెప్పి ప్రభులు వారు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా కూడాను మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ఆమేన్. సువార్త అంత ఈజీ కాదు దేవులారా. యేసుక్రీస్తు ప్రభులు వారిని దూషిస్తా ద్వేషిస్తున్న నన్ను మరి 44 దేశాలు ఇప్పుడు దాకా ఆయన సువార్తను సువిశేషమును ముఖ్యంగా సువార్త అందని చందని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి మోసుకెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ దేశాలు ప్రయాణం చేస్తుంటే సువార్త కొరకు వ్యతిరేకులు, సేవకుని స్వీకరించిన వారు, దూషించేవారు, అనరాని మాట్లాడినవారు, భయంకరమైన అటాక్స్, భయంకరమైన శోధనలు ఇవన్నీ వస్తున్నా కూడాను దేవుడు మాత్రము ఆ కోతను కావలసినటువంటి కోతను మాత్రము కోయించుకుంటా వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గడిచిన వారం మీకు అందరికి కూడాను హార్వెస్ట్ ఫెస్టివల్ జరిగింది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చాలా సంఘాల్లో హార్వెస్ట్ అంటేనే తెలియనట్టు విధంగా ఉంటా ఉన్నాయి. కానీ ఈ సంఘము అట్టి హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దానిలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వదించునుగాక. కోత విస్తారమే గాని పనివారు కొద్దివారుగా ఉన్నాడు. ఈ సంవత్సరం మాత్రం చాలా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి. దిస్ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ స్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ జూవిష్ పీపుల్, యాజ్ దిస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ జూబిలీ అండ్ సెలబ్రేషన్స్. 49 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 50వ సంవత్సరం మీరు లేవి కాండంలో 25వ అధ్యాయం మీరు చూసుకుంటే కనుక అక్కడ మరి దేవుడు 49 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనము వ్యవసాయం చేసిన తర్వాత 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరముగా వ్యవసాయమునకు దేవుడు మరి ఆ యొక్క విశ్రాంతి సంవత్సరం పరిగణిస్తే అటువంటి 7 ఏళ్ల 49 తర్వాత వచ్చేటువంటి 50వ సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము పంట పండించకపోయినప్పటికి కూడాను ఆ పంట పొలములో పండేటువంటి దానంతటా అదే పండేటువంటి పంట ద్వారా దానిలో సస్యము ద్వారా మనము దీవించబడుతున్నాము, పోషించబడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అధికము కాదంట. కాబట్టి ఈ దినన మనం కష్టపడుతున్నాం, మన జీవితంలో పురోభివృద్ధిని సాధించడం కొరకు మనం అనేకమైన పనులు చేస్తూ ఉన్నాము. కానీ ఎన్ని పనులు మీరు చేసినా కూడాను దేవుని ఆశీర్వాదము, అభిషేకము మన జీవితంలో తప్పకుండా ఉండాలి. దేవుని పని మాత్రమే పంట. దేవుని బిడ్డలారా, మిగతా పనులన్నీ మీరు చేసే ఏ పనైనా కూడా పెంటే, ఏమనుకోవద్దు. ఈ పంట పనిలో పాలు పంపులు పొందితే మీ పెంట అంతా కూడా పంట అయిపోద్ది. కాబట్టి మీ పెంట అంతా పెంటలాగా ఉందంటే ఈ పంటలోకి వచ్చి బాగా పంట పనిలో పాలు పంపులు పొందేసేయండి, మీ పెంట అంతా పంట అయిపోద్ది.
ఇప్పుడు పెంట కావాలా, పంట కావాలా? ఆమె. కాబట్టి నిశ్చయంగా దేవుని సన్నిధిలో మనం అందరం కూడాను అట్టి పంట పనిలో అస్తమాను పాలు పంపులు పొందాలి. అంటే నేను ప్రసంగం చేయలేను కదండి, నేను లేదో వాయిద్యాలు వాయించట్లేదు, ముందుకు రావట్లేదు, ముందుకు నాకేం ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు అంటే, ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిలో దైవ కార్యాల కొరకు మనము సంసిద్ధత వ్యక్తము చేస్తే, దేవుడు మనం కొంచెములో నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు అధికమైన వాటిని మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా చూడండి, తలాంతులను దేవుడిచ్చాడు. 5 తలాంతులు కలిగిన వాడు తనకున్నటువంటి 5 తలాంతులు మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసి 10 తలాంతులు చేయడానికి రిస్క్ తీసుకున్నాడు. దేవుడారా, ఆ రిస్క్ ని తీసుకున్నాడు కనుకనే మరి నిశ్చయంగా కూడాను తను బలా నమ్మకమైనటువంటి దాసుడు అని చెప్పి పేరు పిలిపించుకోగలిగాడు. ఈ దినాన దేవుడు మనందరికీ మన జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు. మనకిచ్చినటువంటి జీవితాన్ని దేవుని కొరకు జీవించినప్పుడు మాత్రమే దాని యొక్క సార్థకత జీవన బిడ్డారా. మన జీవితంలో మనం జీవించేది 10% అయితే, మనము జీవితంలో జీవించినటువంటి జీవితం గురించి ఆలోచించి చించి చించి సాతానుగాడు మనల్ని చించేసి దాని గురించినటువంటి ప్రతిస్పందన గురించి మిగతా 90% జీవితాన్ని జీవిస్తున్నాం. అంటే when you live only 10%, 90% of your life is just utilized on the things that you lived on the 10% of your life. కాబట్టి ఇంతగా మనం 10% జీవితాన్ని జీవిస్తే 90% అంతా దాని గురించి ఆలోచించడానికి, దాని గురించి స్పందించడానికి మనము వ్యక్తపరిచేస్తూ ఉంటే, ప్రభువులో ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని కొరకు అప్పగించుకుంటామో అది మాత్రమే ఫలభరితమైనటువంటి జీవితముగా దేవుడు దాన్ని మలుస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. కాబట్టి నిశ్చయంగా ఈ జీవితం ఆయన అంటున్నాడు కదా, మరి నిశ్చయం కూడాను, మరి ఈ శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చును, వాడు తన ఫలమును పోగొట్టుకొనని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఫలాన్ని మీరు ఎప్పుడు కూడా పోగొట్టుకోలేరు దేవులారా. అంతేకాదు, దేవుని ఫలము కొరకు మనం అందరము కూడాను ఆ యొక్క దాన్ని మనము గమనిస్తే, దేవుడు మనం ఫలం ఇచ్చాడు, ఫలభరితంగా ఉన్నామని చెప్పి గమనించి ఆ దేవుడు ఫలం ఇచ్చిన వారిని స్వీకరిస్తే కూడాను దేవుడు ఫలభరితముగా దేవుడు చేస్తాడంట. కాబట్టి నిశ్చయంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాతకాల సమయంలో మనం ప్రభు కొరకు ఏదో ఒక విధముగా అస్తమాను కూడాను మన జీవితంలో రిస్క్ తీసుకొని ఆయన సన్నిధిలో నివసించుటకు బలపరుటకు సిద్ధపడుదుముగాక. అపవాది అనేటువంటి సాతానుడు ఎవరిని మృంగుదునా అని చెప్పి అనేకమైనటువంటి డిస్ట్రాక్షన్స్ ని, అనేకమైనటువంటి శోధనని, ప్రభు గురించి తలంచకుండా, ప్రభు గురించి పాడకుండా, ప్రభు గురించి మాట్లాడకుండా అనేకమైనటువంటి వేదనలు తీసుకుని వస్తున్నా కూడాను మన జీవితంలో అపవాది సాతానును మరి వదిలించుకొని దేవుని గురించినటువంటి తలంపు అస్తమాను కలిగి దేవుని స్తుతించాలని, దేవుని సన్నిధించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, మరి నిశ్చయం కూడా మన జీవితంలో మన తలంపు చాలా ప్రాముఖ్యమైన దేవుడరా. మన తలంపులు బట్టి గనక దేవుడు మన జీవితాన్ని నిర్ణయము తీసుకొని ఉండుంటే గనక ఈ పాటికి మనం అందరము నరకములో ఉండేవారమేమో. కానీ ఆ తలంపులోంచి ఉద్భవించినటువంటి మాట, ఆ తలంపులోంచి ఉద్భవించినటువంటి కార్యమును బట్టి దేవుడు మన జీవితంలో మరి మనకు లెక్క అప్పచెప్పవలసినటువంటి స్థితి స్థాయికి దేవుడు తీసుకుని వస్తున్నాడు. కాబట్టి మనం అస్తమాను కూడాను మన తలంపు దేని గురించి ఉండాలంటే దేవుని గురించి మాత్రమే ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభువు మళ్ళీ స్పష్టంగా మాట్లాడాడు, నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని కన్నా దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే దాని నుంచి దేవుడు దూరం చేసేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. దేవుని కన్నా మీ ఉద్యోగాన్ని కానీ, దేవుని కన్నా మీ మొబైల్ ఫోన్ కానీ, దేవుని కన్నా మీకున్నటువంటి దేన్నైనా ధన కనక వస్తు వాహనాలు దేన్ని ప్రేమించినా ఆయన రోషము కలిగిన దేవుడు, మీ అణువుని కలగజేసిన దేవుడు, అనుక్షణము కూడా ఆయన్నే తలంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మరి డామినెంట్ థాట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ టు ప్రైజ్ గాడ్, ఈస్ టు ప్రే గాడ్. ఎప్పుడైతే మనం ఆయన గురించి ఎక్కువగా తలుస్తామో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అని చెప్పి మనం స్మారక సభలో చెప్తాం. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదకరం. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. కాబట్టి అట్టి రీతిగా మనము ఈ ప్రాతకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం, అభిషేకం పొందుకున్నట్టుకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం అర్జించుదాం, ప్రార్థించుకుందాం. ఈ ప్రాతకాల సమయంలో మనందరినీ కూడాను మన జీవితంలో ప్రభువుకి సమర్పించుకొని ఈ దినమునే
మన జీవితంలో దేవుని కొరకు ఏదో ఒక విధముగా ఎలాగో ఒకలాగున దేవుని కొరకు రిస్క్ తీసుకున్నటకు సాహసముతో ఆయన పనిని స్వీకరించుటకు సంసిద్ధులమవుదాం. ఈ లోకములో చాలా అట్రాక్షన్ ఉంది, ఈ లోకములో చాలా డిస్ట్రాక్షన్ ఉంది. అయినా మనము ప్రభువు కొరకు తీక్షణంగా ఎప్పుడైతే మనం ఆయన మీద దృష్టిని సారిస్తామో నిశ్చయంగా మన జీవితంలో ఆయన అట్టి రీతిగా మన జీవితంలో కార్యసిద్ధిని కలుగజేస్తాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొను. ఎవ్రీ moment you have to live for Christ. Every moment you have to die for this world. కాబట్టి ప్రతి క్షణము ప్రభువు కొరకే జీవించి ప్రతి క్షణము ఈ లోకము కొరకే మరణించుదాం. అనుభవపూర్వకంగా చెప్తున్నాను దినములరా, మీ జీవితాన్ని రక్షించుకోవడం కోసము కాదు, ప్రభువు కొరకు పెట్టడం కొరకు ప్రతి క్షణం ప్రయత్నము చేయండి. తప్పకుండా మీ బ్రతుకుని ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు. కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుని ఈ ప్రాతకాల సమయంలో అట్టి అభిషిక్తపు స్థాయిలోనికి మనం వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయం కోసము అర్జించుదాము, ప్రార్థించుకుందాము. అలనాడు ఎస్తేరు తన యొక్క కుటుంబీకులను, తన తోటి వారిని, తన వంశస్థులను అందరినీ కూడాను తన విశ్వాసము చేత రిస్క్ తీసుకునైనా కూడాను కాపాడుకోగలిగింది. కారణం ఏంటంటే, ఎవరైనా కూడాను మీ మీద అనరాని మాటలన్నా, మీ మీద ఎన్ని ఎత్తుకు పై ఎత్తేసి మేము చిత్తు చేయడానికి ప్రయత్నం చేసినా దేవుడు అనేవాడు ఉన్నాడు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమైపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారే రిస్క్ తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులందరూ హతసాక్షులుగా మరి చంపబడినప్పటికి కూడాను, వధించబడినప్పుడు కూడాను ఒక్క శిష్యుడు మాత్రము అట్టి హతసాక్షి కాలేదు. అతడు ఎవరంటే యేసు ప్రేమించిన, యేసును ప్రేమించిన శిష్యుడు. ఈ దిన నువ్వు ప్రభుని ప్రేమిస్తే, ఆ ఏ శిష్యుడైతే పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి ఆ యొక్క మరణము మిగతా శిష్యులు చూసినటువంటి మరణమును పొందకుండా ప్రత్యేకమైన రీతిగా ప్రభు సంధికి చేరాడో అట్టి రీతిగా మన జీవితాలు కూడా వెలిగిపోతాయి ప్రభుని ప్రేమిస్తున్నంత కాలము. కాబట్టి ప్రభునే ప్రేమించుదాము, ప్రభునే మనము ఆరాధించుదాము, ప్రభు కొరకే మనం ఏ రిస్క్ నైనా తీసుకుందాము, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో మీ కొరకు ఎట్టి సాహసమునైనా కూడాను స్వీకరించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడవు గనక ఈ ప్రాతకాల సమయంలో నాయన ఎంత మంది అయితే మీ వాక్కులను తెల్లవారు జాముననే నాయన ప్రభా వారిని మీరు తోలుకొని తీసుకొచ్చేసారో వారిని అందరినీ ప్రత్యేకంగా మీ ఆత్మ అభిషేకము చేత నింపండి ప్రభా. ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపి మీ ఆత్మానుసారముగా వారు నడుచుకుంటుండగా శరీరేచ్ఛలను నెరవేర్చకుండా వారిని కాపాడి బలభద్రపరిచి మీ కొరకు ఏదో ఒక విధముగా నాయన మీ సన్నిధిలో దూసుకుపోయేటువంటి అనుభవాన్ని వారికి అనుగ్రహించి ఈ దిన ఏ సమస్యతో, ఏ సవాలుతో, ఏ వేదనతో వచ్చారో ఆ సమస్యల్లో, సవాల్లో, నాయన వేదనలో నాయన సామరస్యమైనటువంటి పరిష్కారము యేసు నామములో కలుగునుగాక. ఇప్పుడే విడుదలను అనుగ్రహించి అద్భుతాలతో, అద్వితీయ కార్యములతో, ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలతో నింపి నడిపించుమని, తోడేండమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యధన్య నామములో